హలో లిటిల్ పీప్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మనం అందరి ఫేవరెట్ అయిన చాక్లెట్ ఒక సింపుల్ రెసిపీతో ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఆల్మండ్స్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్మండ్స్ రోస్ట్ చేసుకోవడానికి మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని గీలో కానీ నెయ్యిలో కానీ మీడియం ఫ్లేమ్ మీద ఆల్మండ్స్ని వేసుకొని రోస్ట్ చేయాలి. అండ్ స్లైట్ కలర్ చేంజ్ వచ్చేంతవరకే రోస్ట్ చేయాలి, సో దట్ మన ఆల్మండ్స్ మంచిగా క్రిస్పీగా తయారవుతాయి అన్నమాట. దీని తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని మనం రెడీ చేసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏంటి? కోకో పౌడర్, మిల్క్ పౌడర్, షుగర్ పౌడర్ అండ్ గీ. వీడియోలో చూపించిన క్వాంటిటీస్లో ఈ ఐటమ్స్ అన్నిటిని తీసేసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్ కూడా తీసుకోండి. ఆ స్ట్రైనర్ ద్వారా మన పౌడర్స్ ఏవైతే ఉన్నాయో మిల్క్ పౌడర్, షుగర్ పౌడర్ అండ్ కోకో పౌడర్ని యాడ్ చేసుకుందాం. దీని ద్వారా ఏమవుతుంది అంటే లంప్స్ లేకుండా మన పౌడర్ వచ్చి మన బౌల్లో పడిపోతుంది. అండ్ ఆ పౌడర్ని మనం జస్ట్ మిక్స్ చేసుకోవాలన్నమాట. మంచిగా మిక్స్ అయింది అని అనుకున్న తర్వాత యూ షుడ్ టేక్ అ బౌల్ విత్ వాటర్ అండ్ ప్లేస్ ఇట్ ఓవర్ ది స్టవ్ ఆన్ లో ఫ్లేమ్. దానిపైన ఇంకొక బౌల్ పెట్టుకొని మన గీ 2 cups గీ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలి. గీ కొంచెం వేడైంది అనిపించిన తర్వాత మన పౌడర్ ఏదైతే మిక్స్ చేసి ఉంచామో దాన్ని ఆ గీలో వేసుకోవాలన్నమాట. ఆ గీలో వేసుకొని హ్యావ్ టు కంటిన్యూస్లీ స్టిర్ ఇట్. చాలాసేపు స్టిర్ చేయాలి. దిస్ ఇస్ అ వెరీ స్లో ప్రాసెస్ అండ్ దీనికి మనకి చాలా పేషెన్స్ కావాలి. అండ్ స్టిరింగ్ మధ్యలో ఎప్పుడూ ఆపకూడదండి, ఎందుకంటే వన్స్ యూ స్టాప్ స్టిరింగ్ మన మిశ్రమం ఏదైతే ఉందో అంటే ఆ మిక్చర్ ఏదైతే ఉందో అది మన బౌల్కి అంటుకుపోతుంది. అయితే మనం అది స్టిర్ చేస్తూ మంచిగా సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మంచిగా స్టిర్ చేసి మంచి సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మన మౌల్డ్స్ అయితే ఉన్నాయో, అంటే చాక్లెట్స్ తయారు చేసుకోవడానికి చాలా మౌల్డ్స్ అవైలబుల్గా ఉంటాయి. మా దగ్గర అయితే క్రిస్మస్ స్పెషల్ మౌల్డ్స్ ఉన్నాయన్నమాట. అందుకే దీనిలో స్టార్, బాల్, క్రిస్మస్ ట్రీ ఈ షేప్స్ ఉన్నాయి. కానీ మీ ఇష్టం వచ్చిన షేప్స్లో మౌల్డ్స్ తీసుకోవచ్చు. ఆ మౌల్డ్స్లో మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న ఆ సెమీ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉన్న మిక్చర్ని ఈ మౌల్డ్స్లో యాడ్ చేసేయండి. ఓకే, ఆ మిక్చర్ కొంచెం యాడ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న ఆల్మండ్ ఏదైతే ఉందో ఒక్కొక్క ఆల్మండ్ ఒక్కొక్క మౌల్డ్లో పెట్టి దానిపైన ఇంకొంచెం మిక్చర్ యాడ్ చేసుకున్నామంటే మన చాక్లెట్లో బాదం యాడ్ అయిపోయి మంచి నట్ చాక్లెట్ తయారైపోతుంది. అయితే ఈ మౌల్డ్ని మనం ఒక 2 to 3 hours ఫ్రిడ్జ్లో పెట్టి బయటికి తీసామంటే మనకి కావాల్సిన షేప్స్లో డిఫరెంట్ టేస్టీ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. అసలు ట్రిక్కీ పార్ట్ అయితే ఈ చాక్లెట్స్ని మౌల్డ్స్ నుంచి రిమూవ్ చేయడంలో ఉంది. మనం చాలా కేర్ఫుల్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిక్వేట్ టైం మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోతే చాక్లెట్స్ బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్ మనం చాక్లెట్స్ని రిమూవ్ చేసేటప్పుడు చాలా స్లోగా పేషెంట్గా రిమూవ్ చేయాలి. అప్పుడు మనం అనుకున్నలాగా మంచి షేప్లో చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ చాక్లెట్స్ మీరు మీ ఫ్రెండ్స్కి క్రిస్మస్ టైంలో కానీ లేదా ఏదైనా ఒకేషన్లో మంచి ప్యాకింగ్ చేసి గిఫ్ట్స్గా ఇచ్చారంటే చాలా స్పెషల్గా అందరూ ఫీల్ అవుతారు. సో గైస్,
మాకు చాక్లెట్స్‌తో చాలా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాక్లెట్స్ తినకుండా ఒక్క రోజు కూడా ఉండలేము కాబట్టి. సో, మీ అందరికీ చాక్లెట్స్ అంటే ఎంత ఇష్టమో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ ఐ థింక్ యూ గైస్ రియల్లీ లైక్డ్ అవర్ వీడియో. సో, ప్లీజ్ like, share and comment on our video, and also do subscribe to our channel Lucky's Little World.